గోవా బ్యూటీకి ఉత్తరాదిన కూడా అదృష్టం కలిసొచ్చింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే మరో 2 సినిమాల ఆఫర్లు దక్కించుకుంది ఈ అమ్మడు. బాలీవుడ్ ఇల్లీ బేబీ స్పీడ్ పై మీరు లుకేయండి. ఇలియానా ఈ పేరుకు అర్థం అందమైన గ్రీకు శిల్పం అని. నిజంగా దానికి తగ్గట్లే నాజుకైన నడుమందంతో యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఇలియానా. ఈ గోవా బ్యూటీకి టాలీవుడ్ లో పిచ్చ పాపులారిటీ ఉంది. దేవదాస్ తో ఎంట్రీ ఇచ్చి పోకిరితో నెంబర్ 1 హీరోయిన్ అయిపోయింది ఈ గోవా గుమ్మ. జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. పోకిరి తర్వాత ఈ భామకు తెలుగులో సరైన హిట్ లేకపోయినా కూడా తన క్రేజ్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంది ఈ లిప్ బేబ్. రీసెంట్ గా తమిళ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ఏడాది అక్కడ నన్బంతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అక్కడ కూడా లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. రణబీర్ కపూర్ హీరోగా, అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న బర్ఫీలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది ఇలియానా. ఇందులో ప్రియాంక చోప్రా మరో హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఇలియానా గ్లామర్ రోల్ లో కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేస్తోంది. ఆన్ లొకేషన్స్ లో తన యాక్టింగ్ తో అందరినీ కంటతడి పెట్టించిందంట ఈ అమ్మడు. ఇక బ్రేక్ అండ్ మూవీ మిక్స్చర్.